హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫర్మేటివ్ థాట్స్. సో టుడే సండే. రీసెంట్లీ మా పేరెంట్స్ ఒకసారి ఫామ్ హౌస్ అండ్ ఫామ్ విజిట్కి వెళ్ళారు. సో వాళ్ళు ఏమేమి చూశారు, ఫామ్ ఎలా ఉంది, చెట్లు ఎలా పెరుగుతున్నాయి, అవి ఒక షార్ట్ వీడియో అనమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎంజాయ్ ద వీడియో. యాసంగి పంటకి ఫామ్ హౌస్ దగ్గర పొలం నాటైతే అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. మీరు చూడొచ్చు మన ఫామ్లో ఉన్నటువంటి చెట్లు అయితే కొంచెం పెరుగుతూ ఉన్నాయి. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ కొంచెం పెరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తున్నారు, కలుపు అయితే ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఒక వర్షం కానీ నీళ్ళు పెట్టిన తర్వాత, ఒక వర్షం పడిన తర్వాత మొత్తం మళ్ళీ దున్నిపిచ్చేసి కొంచెం దాన్ని సదునుగా చేయాలన్నమాట, వీడంతా పోవడానికి. ప్రతిసారి ఫామ్ విజిట్ చేసినప్పుడు మెయిన్గా చూసుకోవాల్సింది మొక్కలకి కరెక్ట్గా డ్రిప్ పైప్ లైన్ కరెక్ట్గా పడుతుందా లేదా, అదొకటి మెయిన్. ప్లస్ మోటార్లు అన్ని వాటర్ అన్నీ ఇక్కడెక్కడ శుభ్రంగా మనకు ట్యాంక్ క్లీన్గా మెయింటైన్ అవుతుందా. మీరు చూడొచ్చు, అందులో ఒక ఫిష్ కూడా ఉంది. ఇప్పుడు మన కేర్ టేకర్ వేశారు. సో అది కాకుండా మనం చుట్టూ ఒకసారి ఫెన్సింగ్ ఎలా ఉంది, ఫెన్సింగ్ ఏమైనా డ్యామేజ్ అయిందా, ఏమైనా లోపలికి వస్తున్నాయా, సో అట్లాంటివన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాం అన్నమాట. ఈ కొబ్బరి చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది. ఇది పెరుగుతూ ఉంది. మన సంపు దగ్గర ఉంది. అట్లనే ఒకసారి లోపలికి వెళ్ళి లోపలంతా క్లీన్ చేయించడము. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. దీంట్లో ఒక మినిమం ఫర్నిచర్ అయితే తీసుకురావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది కామెంట్ చేశారు, కొంచెం మినిమం ఫర్నిష్డ్ చేసి ఎవరికైనా ఇట్లా ఒక డే విజిట్ కోసం అట్లా కూడా ఇవ్వచ్చు అని కొన్ని ప్లాన్స్ ఇచ్చినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాటి గురించి కూడా చూస్తాము. సో చెట్లు అయితే పెరుగుతూ ఉన్నాయి, హ్యాపీ. సో అక్కడ నుండి పేరెంట్స్ మన బావి దగ్గర కూడా వెళ్ళారనమాట. మనము ఇంతకుముందు ఎవరైనా వీడియో చూడనట్టయితే మనము బావి తవ్వించడము, వాటికి గాజులు వేయించడము ఆ వీడియో కూడా చేశాను. ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, అవి చూడండి. అక్కడ కూడా నాట్లు వేశారు. నాట్లు అయితే అయిపోయాయి.
సో ఇంకా కొంచెం ఉన్నట్టుంది. బట్ ఎనీవే లుకింగ్ గుడ్. ఇప్పుడు కొంచెం తెలంగాణలో ఈ ప్రాజెక్టులు కొంచెం ఎక్కడెక్కడ ఆగిపోవడం వల్ల కొంచెం గ్రౌండ్ వాటర్ తగ్గుతున్నాయి అని చెప్పేసి లోకల్ వాళ్ళు అయితే చెప్పారు. బట్ ఎనీవే బావిలో అయితే మంచి పుష్కలమైన నీళ్ళు ఉన్నాయి, మోటార్లన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఇట్స్ గుడ్ టు సీ గ్రీన్ ఎన్విరాన్మెంట్, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. చూస్తున్నారు కదా, ఇలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఒకసారి అలా విజిట్ చేసి ప్రశాంతంగా పచ్చగా ఉండే ఆ పంట పొలాలను చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా హాయిగా అనిపిస్తుంది. ఎవరైనా ఇలాంటి యాక్టివిటీస్ చేపట్టే వాళ్ళు డెఫినెట్గా వెళ్ళండి, ప్రకృతికి దగ్గరలో టైం స్పెండ్ చేయండి. వీలుంటే మీ నాట్లు, మీ పొలాలలో కొంచెం మీకు తోచింది చేయండి. ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ క్లియర్ యువర్ మైండ్ అండ్ బీ స్ట్రెస్ రిలీఫ్. అంటే మనకు డే టు డే యాక్టివిటీలో ఉండేటువంటి స్ట్రెస్ మాత్రం డెఫినెట్గా ఇట్లాంటి యాక్టివిటీస్ వల్ల తగ్గిపోతాయన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా ఇలాంటి యాక్టివిటీస్ వీకెండ్స్లో చేయాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళండి. మీ ఫామ్స్కి వెళ్ళేసి కొంచెం టైం స్పెండ్ చేయండి ప్రకృతితో. ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ గాలి, ఫ్రెష్ ఆక్సిజన్, దానికోసం అయితే డెఫినెట్గా ఇలాంటి టైం స్పెండ్ చేయొచ్చు. See you in the next one. Bye bye.